హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, 5 minutes లోనే ఎంతమందికైనా తయారు చేసి పెట్టొచ్చు. ఇప్పుడు బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనకి కావాల్సిన క్వాంటిటీ బట్టి మరమరాలు తీసుకోవాలి. వీటిని కొద్దిగా వేడి చేసుకుంటే మరింత క్రిస్పీగా ఉంటాయండి. తర్వాత అందులో వేయించిన శనగలు, వేయించిన మసాలా శనగపప్పు, వేయించిన వేరుశనగ గుళ్ళు, ఇవి పాపడి అండి. మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని చిన్న చిన్న పూరీలాగా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇవి తయారవుతాయి. ఒకవేళ ఇవి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ వేసుకుంటే బాగుంటది. ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, తర్వాత కొన్ని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ చాట్ మసాలా, కొత్తిమీర, సన్న కారపూస, హాఫ్ నిమ్మ చెక్క, ఒక స్పూన్ గ్రీన్ చట్నీ, ఒక స్పూన్ రెడ్ చట్నీ. ఒకవేళ ఇది లేకపోయినా కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ స్వీట్ చట్నీ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. చట్నీస్ స్పైస్ ఎక్కువ కావాలంటే కొంచెం చట్నీస్ మీ టేస్ట్ కి తగ్గట్టు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్. బేల్పూరి తయారైపోయింది. స్వీట్ చట్నీ ఇంకా గ్రీన్ చట్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా అండి, మీకు కావాల్సితే తీసుకోండి. లేకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ లో పెడతా అండి, అలా అయినా మీరు చూడొచ్చు. రెడ్ చట్నీ ఆప్షనల్ అండి, ఒకవేళ రెడ్ చట్నీ లేకపోయినా ఆ ప్లేస్ లో మీరు కారం వేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్ బేల్పూరి. ఒకసారి టేస్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.